స్టార్ట్ అయింది. హాయ్ అండి. ఇక్కడ నేను ట్రైనింగ్లో భాగంగానే ఈ అమ్మాయికి సారీ కట్టడం చూపిస్తున్నా. అంటే ఇది బిగినర్స్కైనా పెళ్లి కాని పిల్లలందరికీ యూజ్ అవుతుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా క్లియర్గా అర్థమయ్యేటట్టు. చీరకు ఫస్ట్ కట్టు చెంగు కొంగు అనేది ఉంటుంది. కట్టు చెంగు సైడ్ మనం ఫాల్ అనేది వేస్తాం కదా, ఉల్టా సీదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అది కట్టు చెంగు, ఇదేమో కొంగు. ఓకేనా? క్లియర్గా చూడండి. సారీ ఎంత ఉందనే చూసుకోండి. సారీ ఎంత ఉన్నా కానీ మనకు ఒకవేళ పెద్దగా ఉంది అని అనుకుంటే చింగులు ఎక్కువ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? చెక్ ఇక్కడ కింద లెంత్ చూసుకోవాలి. కొంచెం 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 ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంత ఎక్కినాం అనుకో, పైనకి మడికట్టు కాళ్ళు కింద కనిపించకుండా కట్టాలి. ఓకేనా? ఇట్లా ఇట్లా ఇక్కడ చెప్పు కొంచెం ఇదంతా ఇక్కడ దగ్గర తీసుకుంటూ ఇక్కడ మనకు చింగులు రావాలి కదా, చింగులు రావాలి, మళ్ళీ కొంగు రావాలి. ఇక్కడ ఏం సబ్జెక్ట్స్ ఇక్కడ చెప్పి ఇక్కడ అయిపోయిందా? కొంగు ఎంత వేస్తారో ఇట్లా పట్టుకొని చూడాలి. ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ క్లాత్ మధ్యని ఇట్లా వదిలి పెట్టేసుకొని ఒకసారి ఇట్లా తిప్పాలి. ఒకసారి ఏమో ఫస్ట్ తిప్పినామా, అర్థమైందా? ఎంత కావాలో ఇది చూసుకోవాలి. మళ్ళీ ఇది కిందికి పైన పోయింది అనుకో, మళ్ళీ కరెక్ట్ రాదు. ఓకేనా? ఇది హైట్ ఎంత వరకు సరిపోయిందో చూసుకోవాలి. ఫస్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ మడతాయి కొంచెం ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచి చూపేద్దాం సార్. మనకి ఫస్ట్ ఇక్కడ నార్మల్గా ఇట్లా వేసుకోవాలనుకున్నా కానీ ఇంత చేతి పైన పెట్టుకుని కూడా కట్టుకోవచ్చు. మళ్ళీ చింగులు పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ కట్టుకోవచ్చు. స్టెప్స్ అనమాట, అంటే మనకు నచ్చినది పెట్టుకోవచ్చు. నేర్చుకునేటప్పుడు ఇదంతా ఇది కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. అట్లా పెట్టుకుంటే ఇట్లా కాకుండా ఇక్కడ నుంచి ఇట్లా ముందు బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ వచ్చి అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉందా, ఇది ఎట్లా మలుస్తుంది చూడ, ఇది మన సైడ్ ఉండాలి సీదా. మనకి ఎన్ని కావాలో అన్ని, అంటే మనం చెక్కిన తర్వాత మనం పెట్టిన తర్వాత ఇక్కడ రావాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని. ముందు చింగులు ఎట్లయితే వేస్తామో కొంగు దగ్గర కూడా ఇంకా చిన్నగా కావాలంటే ఎన్ని ఫోల్డింగ్స్ అంటే అన్ని ఫోల్డింగ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి కొంచెం పైన కొంచెం వెళ్ళిపోవాలి. బార్డర్ కొంచెం మనం కనిపించినట్టున్నాను. మనం పోలి వేసి లోపలికి అన్ని లోపలికి వెళ్ళిపోవాలి. ఓకేనా? మనం పోలి వేసింది బయటకి ఇక్కడ కనిపించదు అన్న ఇంకా బయట చిన్నగా వెళ్ళిపోవాలి.
వచ్చినా మనకు కావాల్సినంత నేను తీసుకుంటాం లేకపోతే ఇక్కడ మనకు ఒకవేళ మనం పోటీ చేసిన లోపలికి ఏదైతే లోపలికి పంపించామో అవి ఇక్కడ బయట కనిపిస్తున్నాయి అంటే మనకు బయట పైన కూర మాత్రము బయటకు పెట్టుకునే విధంగా ఉండాలి ఓకేనా పిండి కలి అర్థమైందా ఇక్కడ వరకు బాగానే అర్థమవుతుంది కానీ కింద పీస్ పెట్టి దగ్గర ఉంటుంది ఇది అయిపోయింది దీన్ని ఒకవేళ మనకు కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ లేదు అని అంటే ఇప్పుడు దీని తర్వాత కూడా సారీ ప్రీ ప్లేటింగ్ చేస్తుంటారు కదా నువ్వు ఇది నేర్చుకున్నావు అనుకో నీకు అది చూపిస్తాను కరెక్ట్గా మనకి ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకో 5 నిమిషాలలో చీర కట్టుకొని పోవచ్చు నువ్వు అడిగిన చూసినావు 1 minute సారీ ఆ సారీ కావాలని అంటే కట్టడం రావాలి కదా ఫస్ట్ అంటే నీకు ఎంత చిన్న పిల్లలకి ఎవరికైనా కుట్టాలన్నా పెద్దవాళ్ళకి కుట్టాలన్నా కట్టాలన్నా నువ్వు ఇప్పుడు నార్మల్గా కుట్టి పెట్టుకుందాం అన్నాక నువ్వు సారీ ఎట్లా కట్టుకోవాలో తెలియాలి కదా తెలియాలి అయిపోయినా ఇప్పుడు ఇక్కడ నుంచి పొలి వేస్తున్నమాట చిల్లు బాగానే కొడుతున్నావు కదా అవి ఈక్వల్గా రావాలి ఫస్ట్ స్టార్ట్ చేయి ఇలా చూడు ఇది ఇది వాళ్ళు పెట్టాలి మనం చిమ్ములు ఎక్కువ వచ్చేటట్లేదు సారీకి మనకి వచ్చినాయి 5 వచ్చినాయి తెలుసు ఇట్లా పట్టుకో ఈ క్లాత్ ఉందా క్లాత్ ఉందిగా బొమ్మకైతే తిరుగుతలేదు ఇంకా ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి ఒక పిన్ను ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక పిన్ పెట్టినా ఈ క్లాత్ ఉంది కదా ఈ సారీ ఏదైతే క్లాత్ ఉందో ఈ క్లాత్ అంటే మనకి ఏంటంటే సారీ కట్టుకున్న తర్వాత మనకు ఈ కొంగ అనేది కింది జారకుండా ఇక్కడ కింద పెట్టుకున్నాం అనుకో కింది కాస్త జారకుండా ఉంటుంది నేను ఒకసారి మళ్ళీ వేస్తాను తెలుసా చెప్పిన కదా ఒక ఈక్వల్ సేమ్ ఇప్పుడు నువ్వు వేసినట్టే వేస్తున్నా కానీ ఒకే దగ్గర ఇక్కడ ఎక్కడనే స్టాప్ చేసినా ఇక్కడ ఎండి చేసినప్పుడు కూడా అక్కడనే పెట్టాలి అందుకే నీకు కాటన్ సారీ చూపించాను దీని చిన్న మరి ఇదంతా చెప్తారు కొంచెం చింగులు కొంచెం నీట్గా అద్దుకోవాలి సైడ్కి అయినట్టుంది మనిషికైతే కాళ్ళు వెడల్పు అంటే కొంచెం కరెక్ట్ సెట్ అవుతుంది ఇది బొమ్మ కదా అడిదాడు కొంచెం నేను పిలిచి ఇక్కడ పెట్టాను ఇక్కడ ఒక పిల్లి పెట్టాను ఆయన ఒకటి ఇట్లా పెట్టాను వేస్ట్ క్లాత్ అన్నావు కదా అదే మెయిన్ ఇది ఉంది కదా దీన్ని మనకి చింగుల్లో కొంచెం పైనకి వచ్చేటట్టు ఉంటుంది మనకు మీనికి గుంజుకుపోయినట్టు అవుతుంది అని అంటేనేమో ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేయాలి ఇక్కడ కొంచెం మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది కదా ఇట్లా మొత్తం గుంజుకుంటూ వేయమనుకో ఇక్కడ ఈ చింగ్ అనేది ఇట్లా ఆగకుండా కరెక్ట్గా ఉండకుండా పైనకి ఎక్కొస్తూ ఉంటుంది కొంచెం ఇక్కడ ఎక్కువాలి కొంచెమేమో క్లాత్ అనేది ఇక్కడ ఉంచి మిగిలిన క్లాత్ ఉందా ఈ క్లాత్ని వెనుక్కుంటూ
ఇట్లా తిప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాను. ఆడ కొంచెం చెక్కాలా లోపలికి తిప్పుకొని కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది చూసినా ఇక్కడ సైడ్ తిప్పాలి. ఇక్కడ చెప్పినాం అనుకో మనకి చింగ్ అనేది ఇక్కడ లోపలికి పోయింది కదా, ఇక్కడ నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇది ఉంది కదా, నేను లోపలికి పోయింది చూసినా కొంచెం లోపలికి పోకుండా ఈ పార్ట్ కాలు కనిపిస్తుంది చూసినా, ఆ కాలు కనిపించకుండా కిందికి ఈ సైడ్ చెప్పినాం అనుకో కిందికి నిండుగా వస్తుంది. ఇది చీర కట్టుడు. ఇటు ఫ్రంట్ కూడా ఇట్లా ఎట్లా తీస్తారు ఇలా లోపలికి దోపు. అదే ఇప్పుడు నేను చూపించిన కదా ఇందాక పిన్ పెట్టలేదా, ఫస్టే పెట్టినాం. ఒకవేళ అది ఎక్స్ట్రా వచ్చింది అనుకో, అది ఎక్స్ట్రా వచ్చింది మనం అందులోకి తీసి ఇది ఉంటుంది ఇప్పుడు ఎంత టైట్ పిన్ తీసేనా, ఇది ఉందా పిన్ ఉంది కదా మనకి ఇలా చేతి పెట్టి వస్తుంది. ఇది ఓపెన్ చేయాలి. ఇందాక మనం చెక్కినాం కదా, చెక్కింది ఓపెన్ చేయాలి. ఇలా వచ్చింది చూసినా అది ఇక్కడ తీసి మళ్ళీ ఇక్కడనే పెట్టేసాను. ఇక్కడ పెట్టేస్తే కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పినామో దీన్ని మళ్ళీ లోపలికి పంపించాలి. ఓకేనా. పెట్టేసి అటు ఇటు అయినా అయిన తర్వాత అత్తగారింటికి అయిన తర్వాత ఎవరు కట్టని సిచ్యువేషన్ ఉంటే ఈ వీడియో ఓపెన్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఇట్లా కట్టుకున్నాం. మనకి కొమ్ముకి ఇవన్నీ పిలిచి పెట్టుకోవడం నచ్చలేదు. ఇవన్నీ తీసేసి కూడా ఓపెన్గా వాళ్ళు అదేనా. ఓకే బ్యాక్ సైడ్ ఇది మనకు కావాల్సినంత హైట్. ఏడ కూడా మనకి అటు ఇటు కాదు. జారుడు చీరలైనా కాటన్ చీరలైనా ఏ చీర అయినా కానీ ఇట్లా నీట్గా పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు. అర్థమైందా. ఇంకోసారి కట్టగలుగుతాం, ట్రై చేద్దాం.